హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు షాప్‌కెళ్ళాను గానీ, మా పెద్దోడిని కూర్చోబెట్టేసి వచ్చాను. కొంచెం అనీజీగా ఉండే. మార్నింగ్ వంట ఏం చేయలేదు. కొంచెం టిఫిన్ చేసేసి తినేసాము. మధ్యాహ్నానికి అన్నం వండుకొని పచ్చళ్ళతో కానిచ్చేసాము. ఇప్పుడైతే ప్రెజెంట్ చట్నీ చేస్తున్నాను. టమాటా, పచ్చిమిర్చి చట్నీ అండ్ పకోడీ అన్నమాట. క్యాబేజ్ పకోడీ. ఇంట్లో క్యాబేజ్ ఉంది. అయితే క్యాబేజ్ పకోడీ చేసుకొని తిందామని మా పిల్లలు తింటారు కదా అని చేస్తున్నానన్నమాట. ఓపిక లేదు ఈరోజు. చాలా అలసిపోయాను. అయినా తప్పదు కదా మనకి పనులు. లేడీస్‌కి పనులైతే తప్పవు ఎప్పుడో. అలసిపోయినా ఏం చేసినా పనులైతే తప్పవు. చేస్తా ఉండాలి. కాకపోతే కొంచెం గ్యాప్ తీసుకోవాలి అప్పుడప్పుడు. గ్యాప్ తీసుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాం కదా! అందుకే మా పెద్దోడిని అది ఈరోజు మొత్తం వాడే కూర్చున్నాడండి. వాడిని పొద్దున కూర్చోబెట్టేసి వచ్చేసాను. కాసేపు పడుకున్నాను ఇక. ఓ ముద్ద తినేసేసి. ఇప్పుడేమో లేస్తే ఫోన్ చేస్తే వాడికి మమ్మీ క్యాబేజ్ పకోడీ చెయ్యి అని అంటే, సర్లే చేస్తున్నాను నాన్న అని చెప్పాను. నేను ఉంటాలే షాప్‌లో నువ్వేం రాకు అనేస్తున్నాడు ఇక. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. క్యాబేజ్ కట్ చేసుకోవాలి ఇట్లా. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని శనగపిండి, కొంచెం కార్న్‌ఫ్లోరు, ఉప్పు, కారము, పసుపు, వామ, జీలకర్ర, వామ ఖచ్చితంగా వేసుకోవాలండి. వామ వేసుకుంటే కనుక మన డైజెషన్‌కి చాలా ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ చేసుకున్నప్పుడు వామ అనేది ఒకలా చేసే ఫుడ్‌లో వేయకపోయినా మనం తినడం అయితే వామ ఖచ్చితంగా తీసుకుంటే గనక డైజెషన్ మంచిగా కరెక్ట్‌గా ఉంటది. నేనైతే వామ, జీలకర్ర అన్నీ ఇందులోనే మిక్స్ చేశాను. ఉప్పు, కారం, వాము, జీలకర్ర, పసుపు, కార్న్‌ఫ్లోర్ పౌడర్ ఇంట్లో ఉంది. అండ్ శనగపిండి లేదు. అందుకే మా వాడికి ఫోన్ చేసేస్తే వాడే తెచ్చి ఇచ్చాడన్నమాట. శనగపిండి అన్నీ మిక్స్ చేసేసాను. ఇదిగోండి. ఇంకా వాటర్ పోయలేదు. వాటర్ పోసుకుందాము. వాటర్ పోయకుండా ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకుంటే మనకు తెలిసిద్దన్నమాట. క్యాబేజ్‌లో ఉండే వాటర్‌తోనే కొంచెం కలిసిద్ది. వాటర్ ఎక్కువ పోసుకోకూడదు. కొంచెం చల్లుకుందాం. మరీ ఎక్కువ పోసుకుంటే లూజ్ లూజ్ అయితది పిండి. కొంచెం చల్లుకోవాలి. ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్నానండి. కొంచెం లైట్‌గా వాటర్ పోయాలి. ఎక్కువ పోయొద్దు. దీంట్లో మీకు ఇష్టం ఉంటే గనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఉంటది. టేస్ట్ ఎక్కువొస్తది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే. నేనైతే ఏయట్లేదండి. ఆయిల్ అయితే కాగుతుందండి. గ్యాస్ ఆన్ చేశాను. ఇది పచ్చడికి ఇప్పుడు కూర ఏం లేదు. ఉదయం చేయలేగా. టమాటో పచ్చిమిర్చి చట్నీ చేద్దామని ఏయించానన్నమాట. ఇక ఏముందిలేనా నేను చూపియలేదు. ఈరోజు చెప్పాను కదా ఇంట్రెస్ట్ అనిపియట్లేదు. చేత కావట్లేదు. అంత మంచిగా అనిపియట్లేదు. అయినా కూడా పకోడీలు చేసుకుందాము, వీడియో షూట్ చేసుకుందామని ఓపిక లేదులే కానీ మళ్ళీ మీకు చెప్పాలి కదా అని వీడియో షూట్ చేస్తున్నాను. వేడివేడిగా పకోడీలో, బజ్జీలో వేసుకొని తినండి. చలికాలం తర్వాత ఎండాకాలం మళ్ళీ తినాలన్నా కష్టమే. ఎండాకాలం మనము ఎక్కువ ఆయిల్ ఫుడ్‌కి వెళ్ళలేం కదా! ఒక్కొక్కళ్ళు వెళ్తారు. ఒక్కొక్కళ్ళు మాలాంటోళ్ళు ఎళ్ళరు యాక్చువల్‌గా. చాలా రేర్ అన్నమాట ఆయిల్ ఫుడ్ మా ఇంట్లో. ఇష్టమే. నాకు ఇష్టమే. మా పిల్లలకి ఇష్టమే. ఆయిల్ ఫుడ్ ఇష్టమే గానీ, మా ఆయనగారు కోప్పడతారు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటే, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు ఫ్యాట్ ఎక్కువొస్తదని. నిజంగానే కదండీ! ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువొస్తది. మళ్ళీ మన ఒంటికి కూడా మంచిది కాదది. రెగ్యులర్ తీసుకోవద్దు ఆయిల్ ఫుడ్స్ అనేది. ఎప్పుడో ఒకసారంటే తీసుకోవచ్చు. మా బుడ్డోడికైతే హాలిడేస్ ఇచ్చేసారట. వాడైతే ఈరోజు లేట్ అయింది వచ్చేసరికి. నేనైతే వాడు వచ్చిన తర్వాత లేసానండి. చాలా నిద్ర పట్టేసింది. మధ్యాహ్నం పడుకున్నాను. ఇంటికెళ్దామని చూస్తున్నాం మా ఊరికి. రేపు డిసైడ్ అయితది. కన్ఫర్మ్ అయితది. రేపు డిసైడ్ అయితే మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. దగ్గరే కదండీ! లగేజ్ అంటే కొన్ని కిరాణా సరుకులుంటాయి. అక్కడ లేనివి చిన్న ఇల్లండి. మరీ పెద్దగేం కాదు. విలేజ్‌లో ఎంతుంటది ఇక చిన్న ఇల్లు. ఎప్పుడో ఒకసారి వెళ్ళడానికి, ఉండడానికి ఓ 2 రోజులు ఉండడానికి మందము కట్టించేసామన్నమాట మేమైతే 2 రూమ్‌లు. చూపిస్తాను మీకు. కాగింది. ఏసుకుందాము. చెప్పాను గదా! ఏమేమి ఏసుకున్నామో ఆల్రెడీ అందరికీ తెలుసు. కాపోతే చెప్పాలి గదా అని కొంచెం పకోడీలేసుకుందాం. అమ్ములు ఏం చేస్తున్నావు? అట్లా ఏసుకోవాలండి. మంచిగా
మంచిగా పడిపోతుంది. ఇట్లా టైట్గా కలుపుకోవాలి. పిండి పిండి ఎక్కువ పెట్టొద్దు. క్యాబేజ్ పకోడీకైనా ఆనియన్ పకోడీకైనా తక్కువ పెట్టుకోవాలి. క్యాబేజ్ ఇట్లా ఉట్టిగా తిననోళ్ళు ఉంటారు కదండి, అట్లా పకోడీ చేసి ఇవ్వండి, క్యాబేజ్ ఫ్రై చేసి ఇవ్వండి, క్యాబేజ్ మంచూరియా అన్నీ చేసుకోవచ్చు. క్యాబేజ్ రకరకాల చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ముందు ముందు అన్నీ. పిల్లలు ఇష్టంగా తినేస్తారు క్యాబేజ్ తిననోళ్ళు అంటే. మీరు మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ఏం చేసుకోలేదండి, ఇప్పుడే చేసుకుంటున్నాను క్యాబేజ్ పకోడా, టమాటో చట్నీ. ముందు పెట్టిన దోసకాయ పచ్చడి వీడియోస్, నెక్స్ట్ మటన్ వీడియోస్ చాలా పెట్టానండి. వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. చూసి చిన్న లైక్ అయితే కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ అనేది కొట్టండి. దాన్ని నొక్కితే కనుక కొత్త అప్డేట్స్ నేనేం చేసిన అనేది దానికి వస్తారు, మీకు అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనండి. పకోడీలు అయితే వేగాయి. పకోడీలు వేగాయి చూడండి. అదిగోండి, కొంచెం బ్రౌన్ అయినాక మరీ ఎక్కువ కాలనివ్వద్దు, కొంచెం బ్రౌన్ అయినాక తీసుకోవాలన్నమాట. మా ఊడైతే ఒకటే రెడీ అయిపోతున్నాడు ఇప్పుడే వచ్చి. వాళ్ళకి ఈరోజు స్కూల్లో రంగోలీ కాంపిటీషన్ జరిగిందంట. స్కూల్లో చెప్తున్నాడు రాగానే. వెదర్ అయితే మంచిగా కూల్గా ఉంది కదా. మంచు ఉదయాన్నే ఈ మంచు వెదర్లో, చాలా చల్లని వెదర్లో విలేజ్ వాతావరణం ఉంటే చాలా బాగుంటది. కానీ అక్కడైతే చలి ఎక్కువ పడుతుంది. మళ్ళా ఇట్లా చల్లచల్లగా ఉన్నప్పుడు ఇట్లా ఆగిపోతుంది. పకోడీలు, మంచూరియాలు లైక్స్ ఉంటాయి కదా, బజ్జీలు, అవి వేసుకుని తినండి. ఇంకెప్పుడు తింటామండి, ఇప్పుడు కాకపోతే తినాలి కదా. వీడైతే వచ్చేసాడండి. ఇంతసేపు ఏం చేసినావు బేటా? ఏం చేసినావు స్కూల్లో ఇంతసేపు? ఏం సెలబ్రేషన్? అక్కడ డాన్స్ చూపిస్తూ ఇంకా అది పాయసం. ఏం పాయసం? పొంగలి. వీళ్ళకి సంక్రాంతి సెలబ్రేషన్ చేసేదేమో పొంగలి, రంగోలి, పకోడీలు అవుతున్నాయి. తిను. మేమైతే ఇట్లానే తినేస్తామండి. మాకు పెద్ద ప్లేట్లో పెట్టుకుని తినడాలు అది ఇది ఉండవు. బాగున్నాయి. బాగున్నాయి బేటా, ఎట్లా చెప్పు, ఎట్లున్నాయి? అన్నయ్యకి ఇచ్చేసిరా షాప్లో, సరేనా? పెద్దోడికైతే షాప్కి పంపించేద్దాం, వేడివేడిగా తినేస్తాడు కదండి. వాళ్ళకి ఆల్రెడీ క్యాబేజ్ పకోడా చేస్తారు హాస్టల్లో. చాలా వరకు క్యాబేజ్ పకోడానే పెడతారంట. కాకపోయినా ఎంతైనా మనం వంట తినాలి కదా అప్పుడప్పుడైనా. పిల్లలు అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే, అవునా కదా? చెప్పండి మీరే. టేస్ట్ కూడా బాగున్నాయండి. వామ ఉంది దీంట్లో, వామ వేసాం కాబట్టి డైజెషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? మీరు ఇట్లనే తీసుకోండి. ఇవి అన్నయ్యకి ఇచ్చేసి వద్దు బేట, నీకు నువ్వు తర్వాత. వీడు ఇప్పుడే తినేసి వచ్చాడు స్కూల్లో స్నాక్స్. చూసారా ఎంత ఎగబెడుతుండో పొట్టోడు. అన్నయ్యకి ఇచ్చేసి రాపో. ఇన్ని ఏం లేదురా, ఎంత ఉందండి చూసారా? చిన్నది ఎంత, చిన్న బాక్స్ బేటా. ఇచ్చేసి రాపో బేట. ఉదయం నుంచి వాడు షాప్ లోనే ఉండు. నీకోసం ఉన్నాయిరా. ఇక వీడు ఇంతే అండి, ఒక్కరిని తిననియాడు. పప్పు ఇచ్చేసి రాపో బేట, నీకోసం ఉన్నాయి, చేస్తున్నా, ఇంకా ఉంది పిండి. మా చిన్నోడైతే పెద్దోడు ఇద్దామని తీసుకుని వెళ్ళాడు. వాడితో పంపించేశాను. వీడు కూర్చొనైనా తినేసే వస్తాడాడు, అంత తెలియగలడాడు. ఓకేనండి, మొత్తానికైతే పకోడీలు అయితే కంప్లీటెడ్. సగం తినేసాము, సగం అవుతున్నాయి. ఇచ్చేసి వచ్చినావా అప్పుడే? ఏమైంది? ఏం లేదు, ఆ వీడియో అవుతుంది రాటు. వీడైతే బాగా చెడగొడతాడండి. సగం వాడే తినేసాడు. ఇక ఏమన్నాడు అన్నయ్య? ఏమన్నాడు? ఇచ్చేసి వచ్చాడు వాడు, తినేస్తాడాడు వేడివేడిగా మంచిగా. ఇదిగోండి అయిపోయాయి అన్ని. చేయగా సగం తినగా ఇది కొంచెం మిగిలిన వాడు తినేస్తాడంట. ఇది కూడా డాడీ కోసం ఉంచవా? డాడీ ఏం తింటాడు బేటా? సర్లేండి. ఇదిగోండి అండి పకోడీలు, మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఏం గుంజలేదు, మంచిగా అయిపోయింది. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. దా
బాగున్నాయి. మొత్తానికి అయితే క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ పకోడా చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మర్చిపోతున్నారు, చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోని చిన్న లైక్ అయితే కొట్టండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ఇట్లనే సపోర్ట్ చేసి ఇట్లనే ఉంటే కనుక నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. నాకు వచ్చిన రెసిపీస్ కానీ, నేను ఫామ్కి వెళ్ళిన రెసిపీస్, ఒకవేళ ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను. మీరైతే ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోస్కి ఇచ్చిన లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. వీడియోస్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మళ్ళీ కలవాలంటే ఇప్పుడైతే వెళ్ళాలిగా మరి. బాయ్.